ఇది బీజేపీ తరపున ర్యాలీ తీసినా కూడా ఇది బీజేపీ కొరకు కాదు, పార్టీ కొరకు కాదు, దేశం కొరకు. మేము ఎప్పుడు చెప్తాం, దేశం, ధర్మం, డెవలప్మెంట్, ఈ మూడు త్రివర్ణ పతాకం ఎట్లనో ఈ ఎజెండా, త్రిశూల పథకం అనుకోండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యువతలో ఈ స్వాతంత్రం అనేది ఒట్టినే రాలే, లక్షలాది మంది త్యాగ ఫలితాల వల్ల. స్వాతంత్ర సమయంలో అప్పుడు గాంధీ, నెహ్రూ చేసినటువంటి కొన్ని పాలసీ డెసిషన్స్ వల్ల లక్షలాది మంది చనిపోయటం జరిగింది. విభజన కష్టాలు అనేక మంది కుటుంబాల్ని శాశ్వతంగా నిర్మూలించబడ్డాయి. అందుకొరకు గుర్తు చేసి దేశభక్తి నింపడానికి బీజేపీ దేశంలో అందరి కొరకు, కేవలం బీజేపీ పార్టీ కొరకు కాదు, తిరంగ ర్యాలీ అనేది ఎట్లయితే మనిషికి శ్వాస ఇంపార్టెంటో స్వాతంత్రం కూడా అంతకంటే ఇంపార్టెంట్ తెలియజేయడానికి చేసే ప్రక్రియ. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నెహ్రూ మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వల్లనే కొంచెం స్వాతంత్రం కూడా లేట్ అయింది అనేది, అట్లా చాలా ఎక్కువగా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు. ఎందుకని నేను ఇంగ్లీష్లో చెప్పాలంటే, నెహ్రూ ఈజ్ కాజ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అనేక సమస్యలకు, కాశ్మీర్ సమస్య కానీ, చైనా సమస్య కానీ, ఈ యొక్క మతపరమైనటువంటి సమస్యలు కానీ, కన్వర్షన్ సమస్య కానీ, ఆర్టికల్ 370 సమస్య కానీ, వీటన్నిటికీ ప్రధాన కారకుడు నెహ్రూ. మరి నెహ్రూ కాకుంటే ట్రంప్ని మనం నిందిస్తామా? నెహ్రూని కాకుంటే మరి ఆయతుల్లా ఖొమైనీ నిందిస్తామా? ఎందుకంటే ఒక్కడు చేసినటువంటి తప్పు వల్ల 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారు. మీకు తెలుసా, దాదాపు కాశ్మీర్ సమస్య కొరకు, భద్రత కొరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 నుంచి 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. 8 నుంచి 9 లక్షల కోట్లు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు. అందుకని నేను చెప్తూ ఉంటా, బిగ్ పీపుల్ కమిట్ బిగ్ మిస్టేక్స్. ఆయన చేసినటువంటి పని దరిద్రం వల్ల ఈరోజు మనం ఇన్ని బాధలు లేకుంటే ఎప్పుడో ఇండియా సూపర్ పవర్ అయ్యేది. అంటే కేవలం వీళ్ళ కోసమే దేశ విభజన జరిగిందా? నిజంగా చెప్పాలంటే నాకు అంతే ఉంది. నెహ్రూ నామో ఆయన ఎవరో ఆయనకే తెలియదు. నిజంగా మీకు చెప్పాలంటే నెహ్రూ అనే ఇంటి పేరు భారతదేశంలో ఎవరు లేరు. విచిత్రమైనటువంటిది. అందరికీ ఉంటుంది, బూరా అని నా ఇంటి పేరు అంటూ కనీసం 100 మంది 200 కుటుంబాలు ఉంటాయి, తాతల ముత్తాతల కాంచి. నెహ్రూ అనే అసలు వ్యక్తి ఎవరు, కుటుంబ నేపథ్యం ఏంది, ఆయన మతం ఏంది, అసలు దేశస్తుడు అనేది ఎవరికి తెలియదు. అది మన దరిద్రం. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఓట్లు మొత్తం తీసేస్తున్నారు, ఓటు చోరీ జరుగుతుందని ఉద్యమం కూడా చెప్పాలంటే, అదే వేరే దేశంలో అంటే రాహుల్ గాంధీని మొత్తం కుటుంబాన్ని ఎప్పుడో సరి అయినటువంటి శిక్ష వేశారు. ఈరోజు రాహుల్ అనేది కేవలం విదేశీ శక్తిలో పావుగా మారేది. ఈరోజు ఓటు చోరీ అన్నారు కదా, అదే నిజమైతే ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలి కదా. అదే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్నికల ద్వారా ఎన్నికబడ్డది. కర్ణాటక రిజైన్ చేయాలి కదా. రాహుల్ గాంధీ కూడా రిజైన్ చేయాలి కదా. రాహుల్ గాంధీ నియోజకవర్గంలో రాయబరేలీలో 2,09,000 ఓట్లు అడ్రస్ సరిగా లేవు. 20,000 ఓట్లు, 19,000 ఓట్లు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఇది ఏంటంటే ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. నీతులు చెప్పే ముందర మొదలు పాటించు. నేనేమంటున్నా, డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వం, యావత్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి తర్వాత మాట్లాడు. అసలు ఫస్ట్ నీ తోకలో ఉన్న గాంధీ పేరు తీసాయి. గాంధీకి నీకేం సంబంధం రాబాయ్? గాంధీకి పుట్టినవా? నువ్వు నెహ్రూ వర్గ కుటుంబం ఇది. రాహుల్ నెహ్రూ అని పెట్టుకో. ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది రాబాయ్? ఫస్ట్ తుమారా నామ్ छोड़ो, पहले गद्दी छोड़ो, बाद में पहले तुम्हारा नाम कट करो, बाद में बात करो. అయితే ఇప్పుడు కేవలం మీరు బెంగాల్లో విజయం సాధించడానికి, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే మీరు ఇట్లా ఓట్లు తొలగిస్తున్నారని చెప్తున్నారు. బెంగాల్ కాదు, బీహార్. అవకతవకలు ఉన్నాయి, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఫర్జీ ఓటర్లు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఓటర్లు. ఇప్పుడు సరి చేసేది బీహార్లో అదే కదా. అవన్నీ ఉన్నాయనే కదా తొలగించేది. బయటనేమో ఉన్నాయంటాడు, దాన్ని తొలగించాలంటేనో దాన్ని వ్యతిరేకిస్తాడు. నిజంగా చెప్పాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్ పర్ఫెక్ట్ కేసు రాహుల్ గాంధీ. అంటే బీహార్లో కేవలం కాంగ్రెస్ వాళ్ళ ఓట్లే, వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు వీళ్ళు ఎవడి ఓట్లు ఎవరికి ఉంటాయండి? ఎవడి ఓట్లు ఎవరికి ఉంటాయి? స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్స్ ఇచ్చింది. 90% డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, 5% చేయలేదు. నువ్వేమన్నా అప్లికేషన్ సబ్మిట్ చేసాయి, అంతే కదా.
గతంలో కూడా హైదరాబాద్లో కూడా చాలా మంది విదేశీయులు అదే కదా ఉన్నారు, మీకు తెలుసా? రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళందరూ తొలగించాలని బీజేపీ పార్టీ కూడా చాలా సార్లు ఎలక్షన్ కమిషన్ కు నోటీస్ రోహింగ్యాది దొంగ ఓట్లు, బుర్కా ఓట్లు, ఫర్జీ ఓట్లు తొలగించాలని కదా మేము డిమాండ్ చేసేది. అది తొలగిస్తే అసలు పుట్టగతులు ఉండవు. మాకు దరిద్రాన్ని వదిలిపెట్టిండు నాయరు. కనీసం అందరికీ మొకాళ్ళన్నా మెదడు ఉంటుంది, ఈయన మొకాళ్ళ కాదు పాదాల్లో కూడా ఉన్నట్లు లేదు.